ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయంలోని 20వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో పరమాత్మ వలన గ్రీష్మము, వర్షము, వర్షాభావము కలుగుతుందని చెప్పి తెలియజేశారు. ఇక రాబోయేటువంటి ఈ శ్లోకంలో కామ్య భావనతో కూడి స్వర్గాది భోగములకై యజ్ఞాతులను సల్పుట ఉత్తమము కాదనియు, అట్టి వారు జనన మరణముల నుండి తప్పించుకునగలరని వచించుతున్నారు. త్రైవిద్యామాం సోమపాహ పూతపాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాపాజ సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. త్రైవిద్యాః మూడు వేదము అధ్యయనము చేసిన వారును, సోమపాహ సోమపానము చేసిన వారును, పూతపాపాహ పాపకల్మషము తొలగించిన వారును, పాపకల్మషము తొలగిన వారును, యజ్ఞైః యజ్ఞములచే మాం నన్ను ఇష్ట్వా పూజించి స్వర్గతిం స్వర్గప్రాప్తిని ప్రార్థయంతే వేడుకొనుచున్నారు. ఏ వారు పుణ్యం పుణ్యఫలమగు లేక పవిత్రమగు సురేంద్రలోకం దేవేంద్రలోకమును అసాధ్య పొంది దివి ఆ స్వర్గమందు దివ్యాన్ దివ్యములైన దేవభోగాన్ దేవభోగములను అశ్నంతి అనుభవించుచున్నారు. మూడు వేదముల అధ్యయనము చేసిన వారును, కర్మకాండను సకామభావముతో ఆశించువారును, సోమపానము గావించిన వారును, పాపకల్మషము తొలగిన వారు మనుషులు యజ్ఞములచే నన్ను పూజించి స్వర్గము కొరకై ప్రార్థించుతున్నారు. వారు పుణ్యఫలమగు దేవేంద్రలోకమును పొంది, అనగా మరణానంతరము పుణ్యఫలమగు దేవేంద్రలోకమును పొంది అట్టి స్వర్గమందు దివ్యములకు దేవభోగములు అనుభవించున్నారు. వేదములు అభ్యసించనను కొందరు అందు చెప్పబడినటువంటి సకామ కర్మలు మాత్రమే అవలంబించి యజ్ఞ యాగాదుల ద్వారా భగవంతుని హెచ్చించి తత్ఫలితముగా స్వర్గాది పుణ్యలోకములు పొందుతున్నారు. అచట పుణ్యఫలము అనుభవించిన పిదప మరలా భూలోకములు జన్మించున్నారు. అట్టి సకామ భక్తులను గురించి ఇక్కడ చెప్పబడినది. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.